వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, పెద్ద సేవలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఈ రోజు కొలవడం వలన పుణ్య ఫలాలు లభిస్తాయని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా లోక కళ్యాణం జరగాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో భక్తుల సౌకర్యార్థం భారీ ఫ్యాన్ ను ప్రారంభించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రైట్ సార్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని మరియు హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో ఈరోజు మహాపర్వం ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క ప్రమాణం ఏమిటంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని తర్వాత వచ్చినటువంటి శుద్ధవంతు వచ్చే ఏకాదశి ఏ రోజైతే ఉందో అది ముక్కోటి ఏకాదశి. ఆ పర్వాన్ని ముక్కోటి పర్వాన్ని మనం జరుపుకున్నాము. ఈరోజు ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే స్వామిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపా కటాక్షలు కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వస్తి. వైకుంఠ ఏకాదశి పర్వదినము ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు, హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు మకరం సూర్యుడు ధనుస్సులో ప్రవేశించేసిన సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే, ఈరోజు ఉపవాసం ఉంటే కుటుంబాలు సుఖమైన జీవితంతో ఉండాలని చెప్పని ఆ పార్వతీ పరమేశ్వరుడు, అనంత పద్మస్వామి, శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ, శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంహారం గావింపజేసినటువంటి సన్నివేశాలు కానీ, ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో, రాక్షస సంహారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలోని హరిహరులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని, ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.